బోధన సూత్రాలకు ఆధారాలు. సో బోధనా సూత్రాలను నిర్ణయించడానికి ఆధారాలు ఏంది అనేది ఒకసారి చూడండి. సో ఒకటి నిపుణుల నివేదిక. ఏంటమ్మా? నిపుణుల అభిప్రాయాలు. నెక్స్ట్ 2 ఉపాధ్యాయులు 2 రకాలు. సమర్థవంతంగా బోధించగలిగిన ఉపాధ్యాయులు, అంత అనుభవం లేని, అంత సమర్థత లేని ఉపాధ్యాయులు, ఇలా 2 రకాలు ఉంటారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు, అంత ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పర్ట్ కాకుండా ఉండే టీచర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి యొక్క బోధనా నివేదికలు. ఓకే, అంటే సమర్థత కలిగిన ఉపాధ్యాయుల బోధన, సమర్థత లేని ఉపాధ్యాయుల బోధనతో పోల్చిన నివేదికలు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో బాగా సమర్థత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధించినప్పుడు అక్కడ బోధన ఫలితాలు ఎలా ఉన్నాయి అని కొన్ని నివేదికలు రాసుకుంటాం. అంత ఎక్స్పీరియన్స్ లేని, సమర్థత లేని ఉపాధ్యాయులు బోధించిన తరగతి గదుల మీద అక్కడ బోధనా ఫలితాలు ఎలా ఉన్నాయి అని నివేదికలు రాసుకుంటాం. ఆ నివేదిక ఏ నివేదిక? సమర్థత కలిగిన ఉపాధ్యాయుల బోధనా నివేదికలు, సమర్థత లేని ఉపాధ్యాయుల బోధనా నివేదికలు, ఈ రెండిట్లో పోల్చినటువంటి నివేదికలు. ఓకేనా? నెక్స్ట్ తరగతి బోధనపై, ఇది జనరల్గా తరగతి బోధనపై చేసిన ప్రయోగాత్మక పరిశోధనలు. తరగతి బోధనపై చేసిన ప్రయోగాత్మక పరిశోధనలు. ఒకసారి 3 పాయింట్లు చూడడం అని తెలియచేయడం జరిగిందాం. ఓకేనా? కాబట్టి బోధనా సూత్రాలను వేటి ఆధారంగా నిర్ణయించాలి అంటే నంబర్ 1, ఓకేనా, నిపుణుల అభిప్రాయాలు. నంబర్ 2, ఈ రెండింటిని పోల్చినటువంటి నివేదికలు. ఓకేనా? నంబర్ 3, తరగతి బోధనపై చేసిన ప్రయోగాత్మక పరిశోధన ఫలితాలు. ఈ 3 అంశాల ఆధారంగా బోధనా సూత్రాలను నిర్ణయించాలి. ఓకే, రైట్. అయితే ఆ బోధనా సూత్రాలు ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. బోధనా సూత్రాలు ఎన్ని రకాలమ్మా? 3. ఏమేంటి అవి? ఆరంభ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, నెక్స్ట్ మూల్యాంకన సూత్రాలు. వెరీ గుడ్. సో ఆ బోధనా సూత్రాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఏమేంటి అమ్మ అవి? విద్యా ప్రక్రియకు కావలసిన పరిస్థితులు. నెక్స్ట్ శిశువు యొక్క స్వభావం. నెక్స్ట్ ఆ శిశువు యొక్క శారీరక మానసిక స్థాయి. ఒకసారి చూడండి, ఇక్కడ బోధించడానికి కావలసిన పరిస్థితులు అంటున్నాం. అంటే తరగతి గది, ఫర్నిచరు, గాలి వెలుతురు రావడం, లేదా కరెంట్ ఫెసిలిటీ ఉండడం, వాటర్ ఫెసిలిటీ ఉండడం. అంటే ఒక తరగతి గది బోధనకు అనుకూలంగా ఉందా లేదా అనేటివన్నీ ఏ సూత్రాల కిందకు వస్తాయి? ప్రారంభ సూత్రాల కిందకు వస్తాయి. అంటే విద్యా ప్రక్రియ జరపడానికి కావలసిన పరిస్థితులు, శిశువు యొక్క స్వభావం, వాడి యొక్క స్థాయి, ఇలాంటి వాటిని సూచించే సూత్రాలను ఏమంటామా? మార్గదర్శక సూత్రాలు. వెరీ సింపుల్ అని. ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్ని తెలియచేసే సూత్రాలను ఏమంటామా? మార్గదర్శక సూత్రాలు. అంటే ఎగ్జామ్లో మిమ్మల్ని ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, బోధన అభ్యసన పద్ధతులు, బోధనా పద్ధతులు అన్నవి ఈ క్రింది ఏ సూత్రాలకు చెందినవి అని అడిగాడు అనుకోండి. సో బోధనా పద్ధతులు ఎవరు అనుసరించే విధానాలు? ఉపాధ్యాయుడు అనుసరించే విధానాలు. కాబట్టి
బోధనా పద్ధతులు ఏ సూత్రాలకు చెందుతాయి అని అడిగితే ఏం రాస్తారమ్మా? మార్గదర్శక సూత్రాలకు చెందుతాయి అని రాయాలి. అర్థమైందా? ఓకే, క్లియర్. ఇక చివరగా చూడండి, బోధించిన పాఠంలో ఉండే లక్ష్యాలు, గమ్యాలు పిల్లలు చేరుకున్నారా లేదా అని తెలిపే సూత్రాలు దేనికి చెందుతాయి? మూల్యాంకన సూత్రాలు. ఓకే, సో విద్యార్థులు గమ్యాలు చేరుకున్నారా లేదా అని తెలిపే సూత్రాలు ఏమంట? మూల్యాంకన సూత్రాలు అని అంటాం. ఓకే, క్లియర్. సో బట్లర్ అండ్ రెన్ ల ప్రకారం బోధనా దశలు. బట్లర్ అండ్ రెన్ల ప్రకారం ఏమి దశలు? బోధనా దశలు. ఎన్ని రకాలు ఇవి? 4 రకాలు. బట్లర్ అండ్ రెన్ అనే ఇద్దరు విద్యావేత్తలు ఈ బోధన మీద కొన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసి బోధనలో ప్రధానంగా 4 దశలు ఉంటాయి అని సూచించడం జరిగింది. అందులో మొదటిది ఏంది? ఎస్, నంబర్ 1 బట్లర్ అండ్ రెన్ అనే ఇద్దరు విద్యావేత్తలు బోధనలో ఎన్ని దశలను సూచించారమ్మా? 4 దశలు. 1 అవగాహన కొరకు బోధన, 2 లేక జీర్ణపరచడానికి బోధన, నంబర్ 3 శాశ్వతత్వానికి బోధన, నంబర్ 4 బదలాయింపునకు బోధన. ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. టీచింగ్ ఫార్ అండర్స్టాండింగ్, టీచింగ్ ఫార్ అసిమిలేషన్, టీచింగ్ ఫార్ చెప్పండి పర్మనెన్సీ, టీచింగ్ ఫార్ పర్మనెన్సీ, టీచింగ్ ఫార్ ట్రాన్స్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్. ఓకేనా? సో బదలాయింపునకు అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని మీనింగ్. క్లియర్? ఇలా 4 దశలను సూచించింది ఎవరు అంటే బట్లర్ అండ్ రెన్. ఎలా ప్రశ్న అడగొచ్చు? వెరీ బేసికల్. బోధనలో 4 దశలు సూచించిన విద్యావేత్తలు ఎవరు? బట్లర్ అండ్ రెన్. బట్లర్ అండ్ రెన్ల ప్రకారము 2వ దశ ఏంది? చివరి దశ ఏది? ఓకే, 3వ దశ ఏంది? మొట్టమొదటి దశ ఏంది? ఈ 4 దశలలో అతి ప్రాముఖ్యత కలిగిన లేదా ముఖ్యమైన దశ ఏది? ఎస్, టీచింగ్ ఫార్ ట్రాన్స్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్ అనే ఈ 4వ స్టేజ్ ఉందే, ఇది ఈ 4గింటిలో కూడా అతి ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్యమైన దశ ఏది అంటే బదలాయింపునకు బోధన, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి చూడండి. సార్ అవగాహన అన్నారు, సాంశీకరణ అన్నారు, శాశ్వతం అన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ బదలాయింపు అన్నారు, జ్ఞానం కోసం బోధన లేదేమి అడగచ్చు మీరు. అయితే చూడండి, పిల్లవాడు జ్ఞానం సంపాదించడానికి బోధన అవసరం లేదమ్మా. పిల్లవాడు జ్ఞానం సంపాదించడానికి బోధన అవసరం లేదు. ఎందుకంటే బుక్ తీసుకొని దాంట్లో ఉన్నట్టు బట్టి పడితే అది జ్ఞానం. కాబట్టి జ్ఞానం సంపాదించడానికి బోధన అవసరం లేదు, అవగాహన కొరకు బోధన కావాలి. అందువల్ల అవగాహన అనేది ఈ దశలలో ఒక దశగా ఉంది, జ్ఞానం కోసం అనేది ఒక దశగా లేదు. రైట్, చూడండి ఒకసారి. మనం ఉపాధ్యాయుడు బోధించినటువంటి సబ్జెక్టులో భావనలు, సూత్రాలు, నిర్వచనాలను విద్యార్థులు ఎలా చెప్పగలగాలమ్మా? సొంత మాటలలో వ్యక్తపరిచేటట్లు చేసే ఆ బోధనా దశను ఏమని పిలుస్తారు అని అంటే అవగాహన కొరకు బోధన అని పిలుస్తారు. నెక్స్ట్ రెండో చూడండి. బోధించినటువంటి పాఠంలోని భావనలు, బోధించిన పాఠ్యాంశంలోని భావనలను కానీ, సూత్రాలను కానీ, సంబంధాలను కానీ విద్యార్థి లోతుగా ఫలవంతంగా జీర్ణపరచుకోవడానికి తోడ్పడే బోధనా దశ ఏది అని అంటే సాంశీకరణకు బోధన అని అంటారు. మనం ఆహారాన్ని తింటే జీర్ణమయ్యేది ఎక్కడ? పొట్టలో. అర్థమైందా? పాఠ్యాంశాన్ని వింటే జీర్ణమయ్యేది ఎక్కడ? మెదడులో. అలా ఒక పాఠంని డెప్త్గా, లోతుగా, ఫలవంతంగా విద్యార్థి గ్రహించగలిగేటట్లు బోధిస్తే అలాంటి బోధనా దశను ఏమంటారు? సాంశీకరణకు బోధన అని అంటాం. ఓకేనా? రైట్. తర్వాత ఇక్కడ చూడండి, శాశ్వతత్వానికి బోధన, టీచింగ్ ఫార్ పర్మనెన్స్ అని అంటాం. పర్మనెన్స్ అంటే ఇక ఉపాధ్యాయుడు కనుక బోధిస్తే ఆ పాఠంలో ఉండే సూత్రాలు కానీ, నిర్వచనాలు కానీ, సంబంధాలు కానీ, భావనలు కానీ విద్యార్థి మర్చిపోకుండా చాలా కాలము ధారణలో పెట్టుకోగలిగేటట్లు బోధిస్తే అలాంటి బోధనా దశను ఏమంటారమ్మా? శాశ్వతత్వానికి బోధన అని అంటాం. అర్థమైందా?
దీర్ఘకాలం, అర్థమైందా? ధారణలో లేదా జ్ఞప్తిలో ఉంచుకోవడం, ధారణ అనే పదం వాడు. ధారణ అంటే ఎక్కువ కాలము గుర్తుపెట్టుకోవడాన్ని ధారణ అని అంటాం. తమ ధారణలో ఉంచుకోగలిగేటట్లు చేసే బోధన దశని ఏమంటారు అని అంటే శాశ్వతత్వానికి బోధన అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ బదలాయింపునకు బోధన అని. ఒకసారి చూడండి. ఇలా బోధన ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని, ఉపాధ్యాయుని బోధన ద్వారా పిల్లలు సంపాదించిన జ్ఞానాన్ని, ఉపాధ్యాయుని బోధన ద్వారా విద్యార్థులు సంపాదించినటువంటి నైపుణ్యాన్ని సాంఘిక వికాసానికి, బౌద్ధిక వికాసానికి, నిత్య జీవితంలో ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించగలిగేటట్లు చేసే దశను ఏమంటాం మనం? బదలాయింపునకు బోధన అని అంటాం. సో పిల్లలు ఇక్కడ తరగతి గదిలోని బోధన ద్వారా పొందిన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సాంఘిక వికాసానికి, బౌద్ధిక వికాసానికి బదలాయించుకొని సమస్యలను పరిష్కరించుకోగలిగేటట్లు చేసే బోధన దశను ఏమంటారమ్మా? బదలాయింపునకు బోధన అని అంటాం. ఓకే.